శనార్థి అన్న శనార్థక్క యువత మొత్తం గదిలొచ్చింది ఇవాళ మస్తు సంబరం అనిపిస్తున్నట్టుంది మీకు. కానీ జాబ్ క్యాలెండర్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ వేస్తాడు రేవంత్ రెడ్డి సభ ద్వారా అని అనుకుంటున్నారా మీరు? ఆయన ఎక్కడ నేను ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతుర్రు అని చెప్పేసి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. ఆయనకి సీమ కొట్టినట్టు కూడా అనిపించేది. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ అర్థమైపోయింది, మళ్ళీ నా గవర్నమెంట్ వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఉన్న రోజులు సంపాదించుకోవాలి, నాకు నా బిడ్డకు నా అల్లునికి నా మనమనికి ఎన్ని పైసలు అయితే అన్ని పైసలు ఎన్నికేసుకుందాం అనుకుంటున్నాడు తప్ప తెలంగాణ ప్రజల సంక్షేమం కానీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కానీ, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇటువంటి ఏ సంక్షేమ పథకం మీద ఆయన కొంచెం కూడా సోయలేదు. ఉన్న రోజులు ఢిల్లీకి పైసలు పంపాలి, నా పదవి కాపాడుకోవాలి, ఈ పదవిని అడ్డం పెట్టుకొని మూసి ప్రక్షాళన అనే పేరు మీద 1,00,000 కోట్లు ఎన్నికేసుకోవాలని ఒకే ఒక్క దాని మీద ఉన్నాడు తప్ప ఆయనకు తెలంగాణ ప్రజల సంక్షేమం మీద ఏమాత్రం పట్టలేదు. ఎందుకంటే ఆయనకు పట్టున్నటువంటి వ్యక్తి అయితే ఇవాళ రైతులు చచ్చిపోతూ ఉన్నారు నీళ్ళు లేక. ఎల్లినో కరువు వచ్చిందని చెప్పేసి అంటే కనీసం కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోయామని చెప్పేసి రిటైర్ ఇంజనీర్లు అందరూ మొత్తుకుంటుంటే ఆయన ఏమంటాడు, వాళ్ళందరూ దొంగలు, వాళ్ళందరినీ చెల్లపల్లి చేయాలని చెప్పి వాళ్ళ మీద కూడా బ్లాక్ మెయిలింగ్ దిగుతున్నటువంటి నీచమైన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయన ఏదో మాకు ఉరగబెడతాడని చెప్పి మేమైతే ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. రేపు పొద్దుగాల బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, తర్వాత వచ్చిన తర్వాత ప్రతి ఒక్క నిరుద్యోగికి నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా మేము. ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వస్తుందని మీకు ఖచ్చితంగా నమ్మకం ఉందా? 100కు 200%. ఎందుకంటే ఇప్పుడు మీరు నా ముంగడ మైక్ పెట్టిర్రు, అది ఏ నిరుద్యోగ ముంగడ పెట్టినా, ఏ రైతన్న ముంగడ పెట్టినా, ఏ మహిళ ముంగడ పెట్టినా, సబ్బండ వర్గాల్లో ఏ ఒక్కరిని మెసేజ్ ఇచ్చినప్పటికీ కూడా రేవంత్ రెడ్డిని పచ్చి బూతులు తిడుతూ ఉన్నారు, ఒక చెప్పరాని బూతులు తిడుతూ ఉన్నారు. ఎందుకంటే ఏ ఒక్క వర్గం కూడా ఆయనకు సంతోషంగా లేదు. ఎందుకంటే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవుతూ ఉన్నది, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ లేక కాలేజీలు సర్టిఫికేట్లు ఆపుకుంటున్నాయి, నిరుద్యోగులకు నోటిఫికేషన్ లేవు, రైతులు చచ్చిపోతూ ఉన్నారు, బయట రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. అటువంటి అప్పుడు రేపు పొద్దున ఆయన మళ్ళీ ఏ రకంగా అధికారంలోకి వస్తాడు? ఖచ్చితంగా 100కు 200% బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజులు అధికారంలోకి రాబోతూ ఉన్నది. ప్రతి ఒక్కరు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. రేపు పొద్దుగాల కేసీఆర్ గారు భారీ మెజారిటీతో గెలిచి తెలంగాణ రాష్ట్రానికి 3వ ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించబోతున్నారు. ఉవ్వెత్తున యువ సంగ్రామం జరిగింది. మరి దీనివల్ల ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏమైనా స్పందిస్తాడని మీకు అనిపిస్తుందా? ఈ యొక్క మీటింగ్ను చూసి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తండ్రి కూడా తాత తండ్రి కూడా లేచి కూడా ఈ యొక్క మీటింగ్ను చూస్తే ఆశ్చర్యపోయే అవసరమే ఉంది. ఇంత పెద్ద మీటింగ్ను సక్సెస్ చేసినందుకు మేము యువతకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ మీటింగ్ ద్వారానే ఆయన కన్ను తెరవాలి. ఎందుకంటే ఈ యొక్క మీటింగ్ చూసి మేము ఏం చేస్తున్నాం, మా గవర్నమెంట్ ఎక్కడ పోతాం, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఆలోచన పడాలి. ఎందుకంటే అన్ని దొంగ హామీలు, దొంగ నాటకాలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత ఏ ఒక్క హామీలు కూడా, ఏ ఒక్క జాబు కూడా ఇవ్వకుండా మేము అంతా ఇచ్చాం ఇంత ఇచ్చాం సంఖ్యలో ఎప్పుడు తప్ప అధికారంగా ఇచ్చిన ఎక్కడ కూడా చూపించడం లేదు. ఏదో నోటి మాటకు వచ్చిన బూతులు మాట్లాడుకుంటూ బూతులు ఎంతసేపు కేటీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ను తిట్టుకుంటూ వాళ్ళ కాలం పబ్బం గడుపుతున్నారు తప్ప గవర్నమెంట్ నుంచి యువతకే కానీ నిరుద్యోగులకే కానీ ఎలాంటి ఉద్యోగాలు ఇచ్చి ముందు తీసుకోవడం లేదు. చాలా ఇలా తీసుకుంటూ పోతే చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కానీ ఈ యొక్క మీటింగ్ ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరిచి అందరికీ ఇప్పుడైనా సరైన ఉద్యోగాలు ఇచ్చి సరైన అవకాశాలు అని చెప్పి కోరుకుంటున్నాం.